ఇది సర్కార్ స్కూలా అని ఆశ్చర్యపోతారు. కార్పొరేట్ లెవెల్ చెప్పాలంటే అంతకు మించి. తెలంగాణలో విద్యా విప్లవం మొదలైంది. రంగారెడ్డి జిల్లా ఆరుటలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ TPS ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 15 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మాణం. కార్పొరేట్ స్కూల్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా నిర్మాణం. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అండ్ పూర్తిగా ఫ్రీ. ఆరుట్లలో TPS లో ఇంకా ఏమున్నాయో తెలుసా? డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ గ్రౌండ్స్. సో ప్రతి క్రీడకు ఒక స్పెషల్ కోచ్ ఉంటారు. గాలి వెలుతురు పుష్కలంగా ఉండేలా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్. స్టూడెంట్స్ కు ఉదయం అల్పాహారం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి పిల్లల్ని తీసుకురావడానికి 5 ప్రత్యేక స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు 1814 మంది చదువుతున్నారు. సీఎం ఇవాళ స్టూడెంట్స్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో పైలట్ ప్రాజెక్ట్ గా 4 స్కూల్స్ ఉన్నాయి. ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లిలో. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 100 TPS లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. సర్కారు బడి అంటే చిన్న చూపు చూసే రోజులు కావివి. నోరెళ్లబట్టి ఆశ్చర్యపోయి చూసేలా ఉంటాయి సర్కారీ బడులు ఇప్పుడు.